సొసైటీలో ఏ కార్యక్రమం జరిగినా మాస్టర్ అండలూరి వెంకటేశ్వరరావు గారి ముందుండి అన్ని విధాల ఆయా కార్యక్రమాలకు సహకారం అందిస్తుంటారు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే జీవితం సజావుగా సాగుతున్నప్పుడు అనుకోకుండా కొన్ని సంఘటనల వల్ల పక్షవాతం బారిన పడ్డారు. అనారోగ్యం కారణంగా జీవితం ఆగిపోయింది. తనకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడి ద్వారా పత్రిజీ అండలూరి గ్రామానికి వస్తున్నారని తెలుసుకుని అయిష్టంగానే ఆ కార్యక్రమానికి వెళ్లారు. పత్రిజీ 45 నిమిషాలు చేయించిన ధ్యానం హాయిగా అనిపించింది. అలా నెమ్మదిగా పక్షవాతం వెంకటేశ్వరరావు గారి నుంచి కొద్ది నెలలకే దూరమైంది. సంపూర్ణ ఆరోగ్యంగా తయారైన వెంకటేశ్వరరావు గారికి కొత్త జన్మ లభించినట్లయింది. ధ్యానంలో ఇంత గొప్ప శక్తి ఉందా అని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆయన ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధ్యానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్ శక్తిని అందరికీ అందించాలి, అందరికీ తెలిసేలా చేయాలని సంకల్పించుకున్నారు. ముందు విద్యార్థులతో మొదలైన ఆయన ప్రభంజనం ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన తిరగని ఊరు, ఆయన చెప్పని మనిషి లేడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా ఆయన 2003 నుంచి కృషి చేస్తున్నారు. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. దీనిలో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిరమిడ్ సేవాదళ్ ఇన్ఛార్జిగా తన సేవలు అందిస్తున్నారు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. పత్రిజీ వెంకటేశ్వరరావు గారి కృషికి ఎంతో ఆనందించేవారు. ఆయనలాంటి నిస్వార్థ సేవకుడు, ఆయనలాంటి కృషీవలుడు, ఆయనలాంటి ధ్యానయోగి అరుదు అని పత్రిజీ అందరితో వెంకటేశ్వరరావు గారి గురించి చెబుతూ అందరిలో స్ఫూర్తి నింపేవారు. వెంకటేశ్వరరావు గారు చేసేంత పని ఇంకెవ్వరూ చెయ్యలేరు అన్నంతగా 22 సంవత్సరాలుగా నిరంతరం ఆధ్యాత్మిక సేవలో జీవితాన్ని తరింపజేసుకున్నారు. జీవితాన్ని ధ్యాన ప్రచారానికి, పిరమిడ్ నిర్మాణాలకు అంకితమిచ్చుకున్నారు. ఇంత అద్భుతమైన అండలూరి వెంకటేశ్వరరావు గారి సేవలు అనన్యం, అనన్యసామాన్యం.